ఒక కుమారి నా దగ్గరికి వచ్చింది. రీసెంట్లీ ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్ళాను. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా మంచి జాబ్ చేస్తుంది. చాలా సార్లు జాబ్ మారుతూ వచ్చింది. నేను అనుకుంటున్నాను 8 సంవత్సరాలు క్రితం జ్ఞానంలోకొచ్చింది. తనకి తాను మొదట జాబ్‌లో బాస్‌తో కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఎందుకిన్ని జాబ్స్ మారుతూ వచ్చిందనంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఈసారి నా దగ్గరికొచ్చి నన్ను అడుగుతుంది. దీదీ నేను ఎలాంటి జాబ్ వెతకాలని అంటే వాతావరణం పర్ఫెక్ట్‌గా ఉండాలి. వ్యక్తి మంచిగా ఉండాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నేను సాక్షిగా అయి ఆ విషయాల్ని విన్నాను. ఓకే. అలాంటి జాబ్ కావాలనంటే సత్యుగంలోకి రావాల్సి ఉంటుంది. ఇదంతా కూడా రావణుడి యొక్క ప్రపంచం. మీ యొక్క సమయము, శక్తి, ధనాన్ని ఇలాంటి దాని వెనకాల పెట్టి వెతుకుతూ ఉన్నట్లయితే అలాంటి జాబ్ వెతకాలి. మీ యొక్క పూర్తి ఫోకస్ అంతా దీని మీద పెడుతున్నారనంటే భ్రమిస్తున్నారనే కదా అర్థం. ఇది కేవలం నామం మాత్రమే అని భావించండి. జాబ్, ఇన్కమ్ అంటే స్వయాన్ని సంభాళించుకోవడానికి, యజ్ఞసేవ చేయడానికి. మిగిలింది మీ యొక్క జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి అది మిమ్మల్ని మీరు అడగండి కదా. జాబ్ ఈజ్ నాట్ లైఫ్. లైఫ్ అంటే చరిత్ర, క్యారెక్టర్. మనము మన యొక్క క్యారెక్టర్ని పక్కన పెట్టేసి గౌరవ ప్రతిష్టలు, జాబ్, పొజిషన్ మొదలగు వాటి వెనకాల పరిగెడుతున్నాం. కొంచెం ధనం లభిస్తే ఏదో ఉంటుంది, లభిస్తుంది. స్కిల్స్ వస్తే పొజిషన్ లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. అరే మొదట స్వయం గౌరవం ఇచ్చుకోండి. దానికి ఆధారం పవిత్రత. ఎవరి వద్ద అయితే పవిత్రత ఉంటుందో వాళ్ళ ముందు ప్రపంచమంతా వంగుతుంది. మీరు మీ యొక్క పవిత్రతతో ఆడుకోండి. మీరు మీ యొక్క పవిత్రతతో ఆడుకోవడం అంటే మీ స్వమానంతో ఆడుకోవడం. అర్థమైందా? ఈ విషయం శ్రీమతం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సాధారణతలోకి వచ్చేసి ప్రపంచం ఎలా ఉంటుంది అలా నడవడం మొదలుపెట్టేశారు.